అన్న నేను ఏమంటా ఉన్నా, రమావతి మధుకి మంగ్లీకి సంబంధం ఉందా లేదా? సంబంధం ఉందంటే ఫోటోగ్రాఫ్స్ కనిపిస్తా ఉన్నాయి, మేము కూడా చూసినాం. వాళ్ళ తమ్ముతో ఆఫీస్ ఓపెనింగ్ చూసినాం. అదే విధంగా నేను అడిగింది ఒకటే క్వశ్చన్ అన్న, సంబంధం ఉందా లేదా? వన్ వర్డ్. అంటే సంబంధం లేదు, పరిచయం ఉంది. ఎలాంటి సంబంధం? సంబంధం లేదు అంటే వ్యాపార సంబంధాలు అంటున్నారా, లావాదేవీలు అంటున్నారా? నేను హిమకాంత్ రెడ్డి కలిసి చేసినాం. మా ఈ జరిగినటువంటి దాంట్లో మంగ్లీ గారికి సంబంధం లేదు, వెరీ క్లియర్ అయిపోయింది. ఇక మనం దాని గురించి మాట్లాడి అన్న అది కాదు, ఈ ఫస్ట్ విషయాన్ని చెప్పండి. మంగ్లీ ఏదైతే బర్త్డే ఫంక్షన్ పెట్టినప్పుడు రమావతి మధుకి ఏం సంబంధం? ఓన్లీ ఒక ఫ్యాన్ కదా, ఆయన ఫ్యాన్ గా సంబంధం ఉన్న వ్యక్తికి మంగ్లీ గారు ఏం చెప్పారు అప్పుడు? ఓన్లీ నా ఫ్యామిలీ నంబర్స్ తో నేను బర్త్డే పార్టీ పెట్టుకున్నా అని చెప్పారు. అలాంటి రమావతి మధుకి మంగ్లీ బర్త్డే పార్టీలో ఎలాంటి రిలేషన్ లేనిది, ఎలాంటి ఫ్రెండ్షిప్ లేనిది, ఓన్లీ ఒక ఫ్యాన్ గా ఎలా ఇన్వాల్వ్ అయ్యండి అనుకోవచ్చు. అక్కడికి వేరే ఫ్రెండ్స్ ద్వారా రావచ్చు కదా. ఇప్పుడు ఒక ఫంక్షన్ జరిగినప్పుడు ఒక్కడే చేసుకోడు కదా. మంగ్లీ గారి మౌనమే మంగ్లీ గారికి సంబంధాలు ఉన్నాయని సంబంధాలు అంటగట్టిరని ఎందుకు అనకూడదు? అది మొన్న అయింది, రీసెంట్ గా పంజాగుట్ట పిఎస్ లో మొన్న అయింది. నేనేమంటున్నా, ఆల్రెడీ 2 సార్లు ఆమె వివరించే ప్రయత్నం చేసింది. నేను అడిగేటప్పుడు ఆన్సర్ చెప్పండి అంతే. నేను అడిగేటప్పుడు ఆన్సర్ చెప్తా అంటే తీసుకుంటాం, లేదంటే సైలెంట్ గా వెళ్ళిపోతాం అంతే. బాధితులు ఏవైతే ఎవిడెన్స్ ఇచ్చారో ఎవిడెన్స్ పెట్టుకునే సుబ్బు గారు అడగడం జరిగింది. ఇక్కడ మేజర్ మిస్టేక్ మంగ్లీ గారిది ఉందా, సుబ్బు గారిది ఉందా? ఒక బాధితులు ఒక అడ్వకేట్ దగ్గరికి వచ్చినప్పుడు అన్న 10 మంది కాదు అన్న, నేను వేసే క్వశ్చన్ మీద ఆన్సర్ లేవా అన్న? అన్న మా ఏదైనా ఉంటే మా పిల్లలు అడుగుతారు, మీకు నా వల్ల ఇబ్బంది అవుతుందా ఎప్పుడు వెళ్ళిపోతా నేను. ఇదే సుబ్బు ఎవరైతే ఉన్నారో స్టార్టింగ్ లో మంగ్లీ గారు బయటకు వచ్చి నిజంగానే రమావతి మధు అనేటోడు నాకు క్యాజువల్ గా పరిచయము, కానీ ఈ విషయంలో నాకు సంబంధం లేదు అనే విషయాలు చెప్పుంటే ఈ రోజు ఇక్కడ దాకా వచ్చేదంటారా? తప్పు లేనప్పుడు సంపత్ నాయక్ కు ఫోన్ చేసి నా గురించి ప్రెస్ మీట్ పెట్టి ఫాస్ట్ గా మాట్లాడని ఎందుకు చెప్పింది? అన్న మళ్ళీ మీరు ఒక ఇద్దరు మధ్యలో జరిగినటువంటి కాన్వర్జేషన్ కి అదే కదా మొన్న మాట్లాడిన సంపత్ నాయక్ ఏంటి? ఆయన మాట్లాడింది కదా మేము అడుగుతాను. మరి ఎవరి విషయాలు మాట్లాడతారు? వాస్తవ లావాదేవీల్లో సంబంధించినటువంటి అవి ఎంత డిస్కషన్ లేదు పక్కకు పోదు, అన్ని వస్తాయి. మీరు క్లారిటీగా చెప్పండి. మీరు అన్న స్కిప్ చేసే ప్రయత్నాలు చేయదు. అలాంటిది ఏం లేదు, చెప్పండి ప్రతి ఒక్కటి. అలాంటిది ఏమన్నా ఉంటే రమావతి మధు అనే వ్యక్తి చెప్పిండు, నాతో ఫోటోలు దిగిండు, ఎవరైతే బాధితులు వాళ్ళందరికీ చెప్పారని బాధితులు చెప్పారు కదా, మరి ఆ టైంలో రమావతి మధు మీద మంగ్లీ ఎందుకు కేసు పెట్టలేదు? ఎందుకు పెట్టలేదు అనుకో? పెట్టాలి బరాబర్ వాళ్ళిద్దరు వచ్చి ఇలా పోలీస్ స్టేషన్ వాళ్ళ మీద మా పేరు పెట్టుకుని ఇలా ఎన్ని కోట్లు వసూలు చేసారు, వీళ్ళ మీద కేసులు పెట్టాలి. అవన్నీ మరి వాస్తవమా కాదా అని చెప్పి తెలిసేటువంటి ప్రయత్నం చేసిండు. ఒకవేళ చెయ్యండి అని కూడా అడిగిండు, మీకు సంబంధం లేకపోతే లేనప్పుడు వచ్చి నేను ఏమంటా ఉన్నా, రమావతి మధుకి మంగ్లీకి సంబంధం ఉందా లేదా? సంబంధం ఉందంటే ఫోటోగ్రాఫ్స్ కనిపిస్తా ఉన్నాయి, మేము కూడా చూసినాం. వాళ్ళ తమ్ముతో ఆఫీస్ ఓపెనింగ్ చూసినాం. అదే విధంగా వాళ్ళ ఇంటికి పోయినటువంటి ఫోటోగ్రాఫ్లు చూసినాం. ఇంకా వేరే ఎలాంటి ట్రాన్సాక్షన్ సంబంధించింది కానీ ఇంకేమైనా డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉంటే చూపిస్తే మేము. నేను అడిగింది ఒకటే క్వశ్చన్, సంబంధం ఉందా లేదా? వన్ వర్డ్. సంబంధం లేదు, పరిచయం ఉంది. ఎలాంటి సంబంధం లేదు. అంటే వ్యాపార సంబంధాలు అంటున్నారా, లావాదేవీలు అంటున్నారా? ఫ్రెండ్షిప్ కావచ్చు. అంటే ఇప్పుడు సంబంధం మీన్స్ అన్న నీకు నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉండే అక్కడక్కడ కలిసినాం అనుకో, దాని ఒక ఇష్యూ అయినప్పుడు అది సంబంధం కిందకే వస్తుంది. మంగ్లీకి ఒకటే వర్డ్ చెప్పండి, సంబంధం ఉందా లేదా మంగ్లీకి రమావతి మధుకి? వ్యాపార సంబంధాలు కావచ్చు, దోస్తాన్ సంబంధాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. అదే మధు సంతోష్, అదే మధు ఎవరైతే రమావతి మధు ఉన్నాడో ఆయన క్లియర్ గా చెప్పిండు, నేను హిమకాంత్ రెడ్డి కలిసి చేసినాం. మా ఈ జరిగినటువంటి దాంట్లో మంగ్లీ గారికి సంబంధం లేదు, వెరీ క్లియర్ అయిపోయింది. ఇక మనం దాని గురించి మాట్లాడి అన్న అది కాదు, ఈ ఫస్ట్ విషయాన్ని చెప్పండి. మంగ్లీ గారికి రమావతి మధుకి సంబంధాలు ఉన్నాయా లేవా? ఫ్రెండ్షిప్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఫ్రెండ్షిప్ పరిచయానికి ఇప్పుడు లావాదేవీలో నేనేమంటున్నా బ్రదర్, సెలబ్రిటీ హోదాలో ఫోటో దిగడం వేరు. ఆయన క్లియర్ గా మేము చేసినటువంటి తప్పులో సంబంధం లేదని చెప్పిన తర్వాత దాన్ని అన్న ఒకటి ఓకే, నేను ఏమంటున్నా, ఆమె ఒక సెలబ్రిటీ కాబట్టి ఫోటో దిగిన సంబంధమే అనుకోవచ్చా,
లేదంటే లావాదేవీలు కావచ్చు, లేదంటే రిలేషన్ కావచ్చు అనుకోవచ్చా? ఓన్లీ ఫోటోకి సంబంధించిందే తప్ప సెలబ్రిటీ సంబంధించిందే కానీ లావాదేవీలు ఎలాంటి సంబంధం లేదు. లేదు. ఓకే, ఒక్క నిమిషం అన్న, ఇక మళ్ళీ వాగ్వాదం చేయదు. ఓకే, మీరు చెప్పారు దానికి నేను మళ్ళీ ఓకే, ఎలాంటి సంబంధం లేదు, ఓన్లీ ఫోటో సంబంధం అని చెప్తా ఉన్నారు. ఓకే, మంగ్లీ ఏదైతే బర్త్డే ఫంక్షన్ పెట్టినప్పుడు రమావతు మధుకి ఏం సంబంధం? ఓన్లీ ఒక ఫ్యాన్ కదా ఆయన, ఫ్యాన్గా సంబంధం ఉన్న వ్యక్తికి మంగ్లీ గారు ఏం చెప్పారు అప్పుడు? ఓన్లీ నా ఫ్యామిలీ నంబర్స్తో నేను బర్త్డే పార్టీ పెట్టుకున్నా అని చెప్పారు. అలాంటి రమావతు మధుకి మంగ్లీ బర్త్డే పార్టీలో ఎలాంటి రిలేషన్ లేనిది, ఎలాంటి ఫ్రెండ్షిప్ లేనిది, ఓన్లీ ఒక ఫ్యాన్గా ఎలా ఇన్వాల్వ్ అయ్యండి అనుకోవచ్చు అక్కడికి? వేరే ఫ్రెండ్స్ ద్వారా రావచ్చు కదా. ఇప్పుడు ఒక ఫంక్షన్ జరిగినప్పుడు ఒక్కడే చేసుకోడు కదా. ఒక్కొక్క వాళ్ళ చిన్నమ్మనో పెద్దమ్మనో ఇంకా వేరే సంబంధాలు ఉంటాయి, వాళ్ళ ద్వారా రావచ్చు. మంగ్లే పిలిచింది, మంగ్లీ గారు చెప్పింది ఏంటంటే ఓన్లీ నా ఫ్యామిలీ నంబర్స్ మాత్రమే ఉన్నారు నా బర్త్డే ఫంక్షన్ లో అన్నారు. మరి రమావతు మధు ఏ విధమైన ఫ్యామిలీ ఫ్రెండ్? అలా నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఆ రిలేషన్ గురించి మనం మాట్లాడుతుంటే వాస్తవ లావాదేవీల్లో సంబంధించినటువంటి అవి ఎంత డిస్కషన్ లేదు పక్కకు పోదు, అన్ని వస్తాయి. మీరు క్లారిటీగా చెప్పండి. మీరు అన్న స్కిప్ చేసే ప్రయత్నాలు చేయలేదు. అలాంటిది ఏం లేదు, చెప్పండి ప్రతి ఒక్కటి. అలాంటిది ఏమన్నా ఉంటాయి, అలాంటిది ఖచ్చితంగా అన్న ఒక్కరు చెప్పండి. దానికి సంబంధించింది ఏమైనా ఉంటే ఆల్రెడీ కేసు నమోదైంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది, అది వాస్తవాలు ఏందో వాళ్ళు తెలుస్తారు. దాని తర్వాత నిజంగా తప్పు చేసి ఉంటే శిక్ష పడుతుంది. అదే మేము చెప్తున్నాం. ఓకే, ఏ సంబంధం బాధితులకు ఏ విధంగా న్యాయం జరగాలి అనేది మనం మాట్లాడదాం. ఇంకో విషయం, ఓకే ఇంత జరుగుతా ఉన్నది కదా, మోసం చేసింది వాస్తవం, ఇంత జరుగుతా ఉన్నది కదా, మరి ఇంత మీడియాలో యూట్యూబ్ ఛానళ్ళ వాళ్ళు బాధితులు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టారు ఇన్ని రోజులు. మరి మంగ్లీ గారు ఒక 20 days వరకు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఆమెకు సంబంధమే లేదు. రమావతు మధుకు మంగ్లీ గారికి లావాదేవీ సంబంధాలు ఉన్నాయని మీడియా ప్రచారం చేసింది. అంటే ఎవరైతే బాధితులు కూడా చెప్పారు. మరి మంగ్లీ గారికి ఏ సంబంధం లేనప్పుడు రమావతు మధు అనే వ్యక్తి చెప్పిండు, నాతో ఫోటోలు దిగిండు, ఎవరైతే బాధితులు వాళ్ళందరికీ చెప్పారని బాధితులు చెప్పారు కదా, మరి ఆ టైంలో రమావతు మధు మీద మంగ్లీ ఎందుకు కేసు పెట్టలేదు? పెట్టాలి, బాధ్యత కూడా ఉంది. ఎందుకు పెట్టలేదు అనుకో? పెట్టాలి అంటున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళ తమ్ముడు వాళ్ళిద్దరి మీద అలిగేషన్, వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ పెట్టుకుని ఇలా నిజంగా వాళ్ళు వ్యాపారం చేసి ఇంకెవరు చూపించారు కాబట్టి అలాంటి అలిగేషన్స్ ఇలా వస్తున్నాయి కాబట్టి అది ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. ఓకే, బరాబర్ వాళ్ళిద్దరు వచ్చి ఇలా పోలీస్ స్టేషన్ వాళ్ళ మీద మా పేరు పెట్టుకుని ఇలా ఇన్ని కోట్లు వసూలు చేసారు, వీళ్ళ మీద కేసులు పెట్టాలి, అవన్నీ అవాస్తవాలని చెప్పి నిరూపణ చేయించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది, మంగ్లీ మీద ఉంది. అవునా? ఈ రోజు మంగ్లీ గారి మౌనమే మంగ్లీ గారికి సంబంధాలు ఉన్నాయని సంబంధాలు అంటగట్టిరని ఎందుకు అనకూడదు? సో ఆల్రెడీ కేసు అయింది. ఇప్పుడు అది మొన్న అయింది, ఇప్పుడు రీసెంట్ గా పంజాగుట్ట పిఎస్ లో మొన్న అయింది. నేనేమంటున్నా, ఆల్రెడీ 2 సార్లు ఆమె వివరించే ప్రయత్నం చేసింది. అన్న మీరు రిటర్న్ క్వశ్చన్ లేదు, మీరు చెప్పేటప్పుడు నేను అడిగేటప్పుడు ఆన్సర్ చెప్పండి అంతే. నేను అడిగేటప్పుడు ఆన్సర్ చెప్తా అంటే తీసుకుంటాం, లేదంటే సైలెంట్ గా వెళ్ళిపోతాం అంతే. నేనేమంటున్నా, ఏదైతే ఆల్రెడీ కేసులో 2 సార్లు వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది, కేసు కామ సంబంధం ఏంది, అసలు ఏంది దీనికి సంబంధించిందని ఇచ్చే ప్రయత్నం చేసింది. ఎప్పుడు చేసింది? ఆ కేసు పెట్టినటువంటి రీసెంట్ గా ఎవరు సుబ్బు అడ్వకేట్ ఎప్పుడైతే పంజాగుట్ పిఎస్ లో ఆ బ్రీత్ టెస్ట్ ఎప్పుడైతే చేసారో అప్పుడు జరిగిన సంఘటన. అంతకన్నా ముందు ఎందుకు నాకు సంబంధం లేదు ఇది అని అంతకన్నా ముందు సుబ్బు కూడా అన్నారు. సుబ్బు లాయర్ ఎవరైతే ఉన్నారో సంబంధం లేనప్పుడు ఎవరైతే రమావతు మధు ఉన్నాడో, మధుకు నాకు ఎలాంటి సంబంధం లేదు, మధు మీద నేను కేసు పెడతా, ఇంకోటి నేను బాధితుల పక్షాన ఉంటాని మంగ్లీ అంటే నేను మంగ్లీ పేరు ఎక్కడ రానియమని కూడా చెప్పారు. ఇక్కడ అడ్వకేట్ సుబ్బుకు మంగ్లీ గారికి పర్సనల్ గొడవలు కావచ్చు, పర్సనల్ ఎలిగేషన్స్ ఏం లేవు. బాధితులు ఏవైతే ఎవిడెన్స్ ఇచ్చారో ఎవిడెన్స్ పెట్టుకునే రమావతు ఎవరైతే సుబ్బు గారు అడగడం జరిగింది. ఇక్కడ మేజర్ మిస్టేక్ మంగ్లీ గారిది ఉందా, సుబ్బు గారిది ఉందా? ఒక బాధితులు ఒక అడ్వకేట్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చేయాల్సినటువంటి బాధ్యతగా ఆయన చేసిండు. పేరు వచ్చింది కాబట్టి ఆయన కూడా మాట్లాడే ప్రయత్నం చేసి మీ పేరు వస్తా ఉన్నది, మీ బ్రదర్ పేరు వస్తా ఉన్నది, మరి ఇది వాస్తవమా కాదా అని చెప్పి తెలిసేటువంటి ప్రయత్నం ఆయన చేసిండు. ఒకవేళ చేయండి అని కూడా అడిగిండు, మీకు సంబంధం లేకపోతే లేనప్పుడు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి, మీరు బాధితుల పక్షాన కొట్లాడి అన్నాడు. మేము దాన్ని కూడా మేము అదే చెప్తా ఉన్నాం. ఇలా నిజంగా మీకు సంబంధం లేకపోతే మీ పేరు వాడుకొని వాళ్ళ వ్యాపారం చేసి ఉంటే, డబ్బులు వసూలు చేసి ఉంటే, ఇవాళ దానికి మీరు ఏ విధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలో అది ఖచ్చితంగా ఆ విధమైనటువంటి దానికి మీరు ముందుకు రావాలి. నిజంగా మీకు సంబంధం ఉందా లేదా అనేది మీరు ఆమె నిరూపణ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. మంగ్లీ గారికి ఉందా లేదా? ఉంది కదా. ఓకే, ఇక్కడ ఇంకో విషయం, పదే అండ్ మన తెలుగు వెలుగు రఘు సో కాల్ జర్నలిస్టులు, సో కాల్ ఛానల్ అని చెప్తా ఉన్నారు. ఇక్కడ మీ ఇంటెన్షన్ ఏంటి? అంటే మన తెలుగు వెలుగు రగన్న కానీ ఇంకా సో కాల్డ్ జర్నలిస్టులు కానీ మంగ్లీ గారికి వ్యతిరేకంగా చేయడానికి కారణాలు ఏమనుకుంటున్నారు మీరు?
వ్యతిరేకం అనేది ఏం లేదు. నేను కూడా రగన్న చూసినా నేను. సరే వాళ్ళు ఇంకోవారు తీసుకున్నటువంటి పేరుకి నేను దాని బాధ్యత వహించలేను. ఆయన ఇచ్చినటువంటి వివరణ కూడా నేను చూసిన అన్నది. సో ఆయన విషయం లెక్క మాట్లాడతాం. మీకు సంబంధం లేకపోతే ఈ ఫోటోలు ఏంది, ఈ బర్త్డే ఫంక్షన్ వాళ్ళు ఎందుకు వచ్చా ఉన్నారు, మీరు ఇంతకుముందు అడిగినటువంటి ప్రశ్నలే ఆయన కూడా ఆ రోజు మార్నింగ్ న్యూస్ అవే ప్రశ్నలు అడిగిండు. మీరు నిజంగా పోలీసులకు మీరు సహకరించండి, వాస్తవాలు ఏంది అనేది బయటకు వస్తాయి. నిజంగా మీరు తప్పు చేసిండే మీరు దానికి సంబంధించి చేయాలని చెప్పిండు. ఈ ఇష్యూ వచ్చినాక మంగ్లీ గారు ఫస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రమావతి మాకు ఎవరో నాకు తెలియదు అని చెప్పింది. మరి తర్వాత ఫోటోలు బయటకు వచ్చాయి. దీన్ని బట్టే కదా మీడియా వార్తలు. దాని మీద ఏం చెప్తారు? ఇంకో విషయం ఓకే చెప్పండి అన్న. మేడం చెప్పిందా ఆ రోజు ఆమె మాట్లాడినటువంటి అంటే ఏ విధంగా తెలుసు ఏ విధంగా తెలియదు అనే విషయంలో ఏ విధంగా మాట్లాడిందని ఆమె అడిగి తెలుస్తుంది. తర్వాత తెలియదు, అతన్ని నేను చూడలేదు, నేను కలవలేదన్న. అది దానికి సంబంధించి మేడం మేము క్లియర్ గా బాధితుల పక్షాన మాట్లాడుతున్నాం. ఆమె మాట్లాడిన స్టేట్మెంట్ కి నేను పుచ్చుకొని మీరు ఇప్పటిదాకా మంగ్లీ పక్షాన అన్నారు, ఇప్పుడు బాధితుల పక్షాన అంటారు. అన్న ఒక్క నిమిషం ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం ఆగు, ఏమనుకో ప్లీజ్ అన్న. ఓకే మీరు అన్నట్టే అనుకుందాం. డైవర్ట్ చేయట్లేదు, డైవర్ట్ అవుతుందని మా వాళ్ళని ఆపుతున్నా నేను. మీరు ఇందాక అడుగుతున్నారు, నేను అబ్జర్వ్ చేస్తున్నా. నేను బాధితుల తరపున క్లియర్ గా చెప్తుండు. నిజంగా ఆమె తప్పు చేసి ఉంటే మేము ధర్నా చేసి మరి ఆమెని ఎక్కడ దాకా శిక్ష పడేదాకా మేము ఊరుకోమని అంటున్నాం. నిజాలు తేలక ముందే మధ్యలో టాపిక్ డైవర్ట్ అవుతుందని అందుకే సంపత్ నాయక్ పేరు అడుగుతున్నారు. మంగ్లీ పక్షాన పెట్టారా అని అడుగుతా. అవన్నీ ఉన్నాయి, అయిపోలే, ఇంకా ఉన్నది, ఇంకా గంట అవుతుంది. ఆగండి. ఓకే అన్న, ఇంకో విషయం అక్క ఒక్క నిమిషం, ఇది ఫ్లో మిస్ అవుతుంది అక్క, ఎట్ట పోతుంది అన్న. ఇంకో విషయము, సరే ఇక్కడ లేదు అన్న, 10 మంది కాదు అన్న, నేను వేసే క్వశ్చన్ మీకు ఆన్సర్ లేవా అన్న? అన్న మా ఏదైనా ఉంటే మా పిల్లలు అడుగుతారు, మీకు నా వల్ల ఇబ్బంది అవుతుందా ఎప్పుడు వెళ్ళిపోతా నేను. మరి ఆగు మరి నేనేం తప్పు అడుగుతలేను కదా. నేనేమన్నా తప్పు కడుతున్నాను క్వశ్చన్ చేయి అన్న. నేనేమంటున్నా, ఓకే మీరు అన్నట్టుగానే ఇక్కడ చాలా లాజికల్ ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా మంగ్లీ గారిని టార్గెట్ చేస్తా ఉన్నారు, మంగ్లీ గారి నిజాలు తెలియకుండా ఎలిగేషన్ చేస్తా ఉన్నారు అనేది మీ ఇంటెన్షన్. ఓకే, నేను దానికి ఏమంటా ఉన్నా, ఇదే సుబ్బు ఎవరైతే ఉన్నారో స్టార్టింగ్ లో మంగ్లీ గారు బయటకు వచ్చి నిజంగానే రమావతు మధు అనేటోడు నాకు క్యాజువల్ గా పరిచయము, కానీ ఈ విషయంలో నాకు సంబంధం లేదు అనే విషయాలు చెప్పుంటే ఈరోజు ఇక్కడ దాకా వచ్చేదంటారా? ఇప్పుడు ఎందుకు రాలేదు, ఎందుకు అంటే రావాల్సినటువంటి టైంలో ఎందుకు వచ్చింది రాలేదు అని చెప్పి దానికి సంబంధించినటువంటి విషయాల్లో మనకు సంబంధం లేదు. ఎందుకనంటే నిజంగా తప్పు చేసిందా తప్పు చేయలేదా, నిజంగా ఆ టైంలో రావాల్సిందా రావాలకూడదా అనేది ఆమె నిజంగా బయటకు వస్తాయి వాస్తవాలు ఏంది. అప్పుడు ఆమె తప్పు చేసి ఉంటే రేపు తెలుస్తుంది కదా. ఓకే 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 మంగ్లీ గారు ఏ తప్పు చేయలే, మీరు అన్నట్టుగా తప్పు లేదు మంగ్లీ గారు. తప్పు లేనప్పుడు సంపత్ నాయక్ కు ఫోన్ చేసి నా గురించి ప్రెస్ మీట్ పెట్టి ఫాస్ట్ గా మాట్లాడని ఎందుకు చెప్పింది అన్న? మళ్ళీ మీరు ఒక ఇద్దరు మధ్యలో జరిగినటువంటి కాన్వర్జేషన్ కి అదే కదా మొన్న మాట్లాడిన సంపత్ నాయక్ ఏంటి, అదే కదా ఆయన మాట్లాడింది కదా మేము అడుగుతాను. మరి ఎవరి విషయాలు మాట్లాడతారు? మాట్లాడుతున్నాము. మంగ్లీ గారి పైన చేస్తున్న ఆరోపణలు కోర్టు పరిధిలో, పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాయి. నిజ నిర్ధారణ ఎవరైతే చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ చేస్తున్నాయి. లేనిపోని ఆరోపణలు చేయకండి. లేనిపోని ఆరోపణలు ఎక్కడ చేసిరని అడుగుతున్నాం. ఎవరు తిట్టారు? పేరు చెప్పండి అమ్మాయి, ఎవరు అమ్మాయి? ప్రత్యూష అమ్మాయ? రాష్ట్రంలో బంజారా సంఘం అనేది ఒక్కలే లేరు, లేకుంటే ఎవరు సంబంధించి వాళ్ళు పెట్టుకున్నారు. ఒక్కొక్కరు రాష్ట్ర అధ్యక్షులు అయ్యారు. రైట్ ఆర్ రాంగ్? మీ దగ్గరకు వచ్చే బాధితులు మీ దగ్గరకు వస్తారు, వాళ్ళ దగ్గర మీరు వచ్చినప్పుడు మీరు ప్రెస్ మీట్ పెడతారు. మీకే ఎలాగ వచ్చిర్రో వాళ్ళ కాడికి కూడా వాళ్ళకి అలాగే బాధితులు చెప్తా వినండి. మీరు బాధితుల పక్షాన నిలబడి మాట్లాడుతున్నారని మీరు అంటున్నారు. బాధితుల పక్షాన అడ్వకేట్ వకాల్తా తీసుకొని వాళ్ళ తరఫున పిటిషన్ వేసిరు. మీరు సుబ్బు గారిని కలిసేటువంటి ప్రయత్నం ఎప్పుడైనా చేసిరా, ఎప్పుడైనా మాట్లాడిరా? మీరు బాధితుల పక్షాన ఉన్నారు కదా, మీరు మీ ఒక వంతుగా సుబ్బు గారిని కలిసి మీరు కూడా బాధితుల పక్షాన పోరాడుతున్నారు. మీకు అండగా మేము ఉంటాము. మంగ్లీని కలిసామా? ఇప్పుడు మీరు మంగ్లీకి పక్షాన మాట్లాడుతుంటారు, మంగ్లీని కలిసామా?
అది మీరు చెప్పాలి. నేను మేము అదే అంటున్నా. అడుగుతున్నది మేము అదే అంటున్నాం. అనేది మా question. మేము అదే అంటున్నాం. మంగ్లీని కలిసామా మీరు మధుని అన్న ఓకే ఓకే ఇక మీరు ఏం చెప్పాలనుకుంటే చెప్పండి అన్న. మీరు ఫైనల్ గా ఏం చెప్పాలని చెప్పండి. చెప్పేసి చెప్పండి. మీరు చెప్పండి ఏం చెప్పాలనుకుంటే చెప్పండి. నిజమైనటువంటి బాధితులకు మోసపోయిన వారికి న్యాయం జరగాలి. వాళ్ళ పక్షాన ఉండి కొట్లాడతాం, వాళ్ళ తోడుగా ఉంటాం. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ నుంచి వీళ్ళకి డబ్బులు ఇచ్చేటువంటి దాంట్లో ఇప్పించే దాంట్లో ఖచ్చితంగా ఉస్మాన్ యూనివర్సిటీ జేస్గా గిరిజన సంఘాలుగా అండగా ఉంటాం. అదేవిధంగా కొంతమంది వ్యక్తుల పేరు చెప్పుకొని ఇలా ఇంకా ఏదో ఆరోపణలు చేస్తే ఇంకా మీడియాలో మేము కనపడతాం, ఇంకేదో అని చెప్పి ఒక దుర్బుద్ధితోని ఇలా కొంతమంది కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే ఆల్రెడీ కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది. మీ దగ్గర ఆధారం తీసుకోపోయి పోలీస్ స్టేషన్లో న్యాయస్థానంలో కొట్లాడండి. దానికి సంబంధించి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ ఇలా వాళ్ళకి శిక్ష పడేటువంటి ఆస్కారం ఉంటుంది. బాధితులకు న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం.